ఒక యూనివర్సల్గా ఒక డౌట్ ఉంటుంది, కాన్స్టిపేషన్ అసలు డిఫైన్ చేయడం అనేది డైలీ మోషన్కి వెళ్ళాలా, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి మోషన్ స్టూల్ పాస్ చేయడం అలా జరుగుతుందా, అసలు ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? సో ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. రోజు మోషన్కి వెళ్ళే వాళ్ళు కూడా నాకు కాన్స్టిపేషన్ ఉంది అంటారు. సో యూజువల్గా ఏంటంటే ఎవ్రీడే ఒక బౌల్ మూమెంట్ అనేది మ్యాండేటరీ నార్మల్గా. కొంతమందికి ఎవ్రీ ఆల్టర్నేట్ డే అవుతుంది, 2-3 రోజులకు ఒకసారి అవుతుంది. సో అలా అని చెప్పి అందరినీ కాన్స్టిపేట్ అనలేము. కొంతమందికి ఏంటంటే అవుతుంది, బట్ 4-5 సార్లు వెళ్తారు రోజుకి కొంచెం కొంచెంగా. సో ఈ మోషన్ కాన్స్టిపేషన్ అనే డెఫినేషన్ ఏంటంటే మోర్ దాన్ 2 to 3 days మనం మోషన్ మిస్ అయ్యి పర్ వీక్. అండ్ దాంతోపాటు వేరే సిమ్టమ్స్ నేను చెప్పినట్టుగా కడుపులో నొప్పి రావటం, మోషన్లో బ్లడ్ పోవటం, నల్లగా ఎర్రగా ఇవన్నీ ఉంటే అప్పుడు ఇమీడియట్గా అది మనం కాన్స్టిపేషన్ అని డాక్టర్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి న్యాచురల్ బౌల్ హ్యాబిట్స్లో ఎవ్రీడే వెళ్ళరు, ఎవ్రీ 2 days 3 daysకి వెళ్తారు. అలా అని చెప్పి అదేమి అలామ్ కాదు, ప్రొవైడెడ్ ఈ మిగతా సిమ్టమ్స్ ఏం లేకుండా ఉంటాయి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ కనిపిస్తుంది అంటే అది పైల్స్ వల్ల వస్తుందా లేకపోతే ఇంటెస్టైన్లో ఇష్యూ వల్ల వస్తుందా అని ఏమైనా తెలుసుకోవడానికి నార్మల్గా ఏమైనా తెలుసుకోవచ్చా? అంటే బెస్ట్ ఏంటంటే కొలనోస్కోపీ చేయటం అమ్మా. బట్ బై అండ్ లార్జ్ మేము హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక 2-3 పాయింట్స్లో కొంతవరకు ఒక 80 to 90% కరెక్ట్ కాగలం. ఒకటి ఏంటంటే మోషన్తో పాటు బ్లడ్ మిక్స్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు యూజువల్గా లోపల ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ కానీ అల్సర్ కానీ ఉన్నట్టు. మోషన్ అయిన తర్వాత డ్రాప్స్గా పడుతుంది, మోషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఏంటంటే మోస్ట్లీ పైల్స్ ఉన్నా పడవచ్చు. లేదా మోషన్ అయ్యే ముందు కొంచెం గట్టిగా ప్రెషర్ పెడితే కూడా ఒక చార్లాగా పడుతుంది, దాన్ని ఫిషర్ అంటాం, అంటే ఆ ఏరియాలో కట్ అయినట్టు. సో అట్లా హిస్టారికల్గా చెప్తాం మేము, అంటే మాకు అర్థమవుతుంది పేషెంట్ చెప్పినప్పుడు. బట్ అలా అని చెప్పి దాని మీద కంక్లూడ్ చేయకుండా నెక్స్ట్ లెవెల్ కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది. అసలు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి? అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. అవేర్నెస్ లేదు అంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎప్పుడు రావాలి అంటే అదే ఇప్పుడు సో ఒక లైటర్ వెయిన్లో చెప్పాలంటే పైనుంచి తినేటప్పుడు ప్రాబ్లం వచ్చినా కింద నుంచి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రావాలి. అబ్సల్యూట్లీ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే ఏముంటాయి డాక్టర్ గారు? న్యాచురల్ ప్రోబయోటిక్స్ మన హోమ్ మేడ్ కర్డ్ అమ్మ, దట్ ఈస్ ద బెస్ట్ న్యాచురల్ ప్రోబయోటిక్. ఇంట్లో చేసే పెరుగు, ఇంట్లో పెట్టుకున్న పెరుగు న్యాచురల్ ప్రోబయోటిక్. అది కాకుండా మజ్జిగ కొంతమంది తాగుతారు, అది కూడా ప్రోబయోటిక్ ఉంటుంది. అండ్ యూజువల్గా ఎనీ డైరీ ప్రోడక్ట్లో మనకి ఆ ప్రోబయోటిక్ అనేది వస్తుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాటిలో ప్రోబయోటిక్స్ ఉండవు కానీ, బట్ ఫైబర్ డైట్ దాంతో మనకి సమపాళ్ళల్లో బాడీలోకి వెళ్తే మీకు ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఫైనల్గా డాక్టర్ గారు, టెక్స్చర్ బట్టి వాళ్ళు స్టూల్ పాస్ చేసినప్పుడు టెక్స్చర్ లేదంటే నీళ్ళ మీద ఉండడము, మునిగినట్లు ఉండడము, ఇట్లా దీన్ని బట్టి కూడా మనం హెల్తీగా ఉన్నామా తెలుసుకోవచ్చా? ఎస్. సో అది బ్రిస్టల్ స్కేల్ అంటారమ్మా. సో మోషన్ వెళ్ళే దాన్ని బట్టి ఒక స్కేల్లో వాళ్ళు దాన్ని క్లాసిఫై చేస్తారు. బట్ అది మేము జనరల్గా మా రొటీన్ ఇవాల్యుయేషన్లో చేస్తాము. బట్ బై అండ్ లార్జ్ నార్మల్ పబ్లిక్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోషన్ యూజువల్గా మనం కమోడ్లో అన్ని ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్సే, బట్ ఎక్కువ శాతం ఫ్లోట్ అవ్వటం లేదా ఫ్లష్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం గ్రీజీగా ఉన్నది అంటే ఒక రకంగా మాల్ అబ్జార్ప్షన్ ఉన్నట్టు ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్. రెండోది మోషన్లో నలుపుగా కానీ ఎరుపుగా కానీ ఉంటే ఎక్కడన్నా బ్లడ్ పోతున్నట్టే జీర్ణాశయంలో. మూడోది మోషన్ టెక్స్చర్ మీరు అన్నట్టుగా హార్డ్గా ఉండి ఎక్కువగా ప్రెషర్ పెట్టి చేయటం, ఇవన్నీ ఉంటే అప్పుడు కూడా మనకి ఏదైనా లోపల లార్జ్ ఇంటెస్టైన్లో కానీ యానల్ ఏరియాలో కానీ ప్రాబ్లం ఉందనేది ఒక చూచాయిగా కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడేంటో ఆ స్టూల్ నుంచి టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు మంచి బ్యాక్టీరియా తీసుకొని అని, ఎందుకు డాక్టర్ గారు? సో అదేనమ్మా గట్ మైక్రోబయోమ్. సో దాంట్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేనున్నాను, నాలో ఒక 4-5 బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి, మంచి బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి. అవన్నీ ఆ గట్ మైక్రోబయోమ్ అనాలిసిస్ అని మేము స్టూల్ శాంపుల్తో చేస్తాం. సపోజ్ మీకు ఒక 4-5 బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి, మీకు మీ బాడీకి కావాల్సిన బ్యాక్టీరియా సమపాళ్ళలో లేకుండా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బ్యాక్టీరియాని బయట సింథసైజ్ చేసి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాం. దాంట్లో ఒకటి కొంచెం క్రూడ్, దాన్ని ఫికల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం.
మీ మోషన్ని బయటికి వచ్చిన తర్వాత దాన్ని సింథసైజ్ చేసి క్యాప్సూల్ రూపంలో దాన్ని క్రాప్సూల్ అంటాం, CRAPSUL, దాన్ని ఇవ్వటం. అది కొంచెం ఇండియాలో మన ఇండియన్ ట్రెడిషన్లో యాక్సెప్ట్ చేయం. సో ఇప్పుడు కొన్ని ల్యాబ్స్, స్టార్టప్ కంపెనీస్, ఈవెన్ మా దగ్గర కూడా చేస్తున్నాం. ఏంటంటే మీకు ఏదైతే ఆ 4-5 బ్యాక్టీరియా డెఫిషియెంట్ ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేసి ఆ క్యాప్సూల్ ఇవ్వటం. సో అవి ఇప్పుడు స్లోగా ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్. నెక్స్ట్ 5 yearsలో మీరు ఆ చేంజెస్ చూస్తారు. ఓకే, ఎవరికైనా గట్ మైక్రోబియం బాగాలేదు, ఏదో మిస్ అవుతుంది అన్నప్పుడు సింథటిక్ అయితే వచ్చాయి. ఇప్పుడు మామూలుగా ప్రోబయాటిక్స్ మీరు చెప్పేది ఒక 4-5 స్ట్రెయిన్స్ని పెట్టి ఇస్తున్నాం. అలా కాకుండా పర్సనలైజ్డ్ మెడిసిన్, మీకు ఏమి కావాలో